హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. హల్లెలూయా. ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో, ప్రభు యొక్క రాకడ సమీపించుచున్న దినాలలో సాతానుడు వాడికి కొంచెమే సమయం ఉన్నదని ఏర్పాటు చేయబడిన వారిని సైతము పడద్రోయిచున్న దినములలో మనం జీవించుచున్నాం. మారు మనసును పొంది, బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది, దైవ సహవాసము కలిగిన పరిశుద్ధులు దేవుని రాకడ వరకు మనము కాపాడతబడుతూ ఉండాలి. మనం భద్రపరచబడుతూ ఉండాలి. మనం క్షేమముగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క నిరీక్షణ, మన యొక్క ఆశ, మన గురి ఒకటే, రేపు ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి. ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా అంతవరకు మన ఆత్మీయ స్థితిలో మనం కాపాడబడుతూ ఉండాలి. మనం కాపాడబడుతూ ఉండాలంటే దేవుని వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే మనము కొన్నిటికి మనము దూరంగా ఉండినట్లయితే మనం కాపాడబడతాం. కొన్నిటికి మనం చాలా దూరముగా ఉండాలట, కొన్నిటికి చాలా అతీతముగా, సమీపముగా మనం ఉండాలి. లోకములో మనం చూసినట్లయితే ఎక్కడైనా మురికి కాలువ మనం కనబడితే దాని గుండా మనం వెళుతున్నప్పుడు మన పిల్లలకైనానో మనమైనానో మనం ఏం చేస్తామంటే దానికి సమీపముగా నడవడానికి ఇష్టపడం. ఎందుకంటే అది మురికి కాలువ కాబట్టి దూరంగా నడవడానికి ఇష్టపడతాం, దూరంగా నడుస్తాం. ఎందుకంటే ఒకవేళ అందులో కాలు పడిందనుకోండి, కాలు జారి పడిందనుకోండి, ఆ దుర్వాసన చేత, ఆ కాలువలో ఉన్న క్రిమికీటకాల చేత, ఇన్ఫెక్షన్ చేత ఏమవుతుందండి, మన శరీరానికి అనారోగ్యత కలగజేస్తుంది. అందుకే ఒక మురికి కాలువలకు మనం దూరంగా ఉండడానికి ఇష్టపడతాం. రెండవదిగా మనం చూసినట్లయితే, లోకంలో చూసినట్లయితే సిగరెట్ తాగుతున్న వారికి మనం దగ్గరగా ఉంటామా, దూరంగా ఉంటామా? నాతో చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా సిగరెట్ తాగితే ఏమంటుందో తెలుసా అండి? ధూమపానాలు తాగితే వాళ్ళతో మనం అంటున్న మాట ఏం తెలుసా అండి? కొంచెం మీరు దూరంగా ఉండండి, కొంచెం దూరంగా వెళ్ళండి అంటాం. మత్తు పదార్థాలు తీసుకున్న ప్రతి వారి విషయంలో కూడా కొంచెం దూరంగా ఉండండి అని అంటాం. దేవుని బిడ్డలారా, చూడండి, ఎక్కడైనా మనం ఆలోచించండి, కరెంటు ట్రాన్స్ఫార్మర్ కనబడ్డప్పుడు దానికి దగ్గరగా నడవడానికి ఇష్టపడం, దూరంగా నడుస్తాం. ఎందుకంటే సడన్గా ఒకవేళ కరెంటుకు, ఆ ట్రాన్స్ఫర్కి అతి సమీపంగా నడిచినప్పుడు ఆ కరెంటు ఆ పవర్ మనల్ని ఆకర్షించి మన మరణానికి గురవుతామని ట్రాన్స్ఫార్మర్కి మనం ఏమవుతామండి, దూరంగా నడుస్తాం. ఎందుకంటే లోకములోనే ఒక వ్యక్తి మంచిగా బ్రతకాలంటే, మంచిగా జీవించాలంటే, లోకములను చెడుకి, లోకములను అపవిత్రతకి, లోకములను అపరిశుభ్రతకి మనుషులు ఎలా ఉంటారండి, దూరంగా ఉండడానికి ఇష్టపడతాం. ఏ ఇల్లైనను దేవుని బిడ్డలారా చెత్త చెదారం ఉండినట్లయితే ఆ ఇంటిలోకి మనం ప్రవేశించాం. ఆ చెత్త చెదారమున రూముకి మనం దూరంగా ఉంటాం. ఆ చెత్త చెదారం అంతా శుభ్రం చేసిన తర్వాతనే ఆ రూములోకి మనము ప్రవేశించడానికి ఇష్టపడతాం. అలాగునే యేసుక్రీస్తుకి మనము ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు బిడ్డలమై ఉన్నాము. రేపు దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకొని వారమై ఉన్నాం. ఆ దైవ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మన ఆత్మీయ జీవితంలో పాడు కాకుండా, మన ఆత్మీయ జీవితంలో నాశనం కాకుండా, మన కుటుంబం పాడు కాకుండా, మన వ్యక్తిగత జీవితాలు పాడు కాకుండా ఉండాలంటే మనము కొన్ని విషయాలకు మనం దూరంగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్పండి. ఆత్మీయ జీవితంలో మనం పాడు కాకుండా ఉండాలంటే, రెండోది మన కుటుంబము పాడు కాకుండా ఉండాలంటే, మన వ్యక్తిగత జీవితంలో నాశనం కాకుండా ఉండాలంటే మనము కొన్నిటికి మనం దూరంగా ఉంటేనే మనకు క్షేమం, మనకు భద్రత. లేకపోతే మన జీవితాలలో లేనిపోని సమస్యలు, లేనిపోని బాధలను మనం కొని తెచ్చుకొని వారమై ఉంటాం. కనుకయే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో దేవుని వాక్య ఆధారములోకి మనము ఆలోచిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో వేటికి మనం దూరంగా ఉండాలో ఈ దినం మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే ఒక 5 విషయాలు నేను చెప్తాను. ఒక 5 విషయాలకు మనము దూరముగా ఉండినట్లయితే తప్పకుండా దేవుడు మనని యొక్క ఆశీర్వాదములతో మనం నింపబడతాం. ఏ సాతాను యొక్క కార్యాలు మనను ఏమాత్రము చిక్కకుండా కొన్ని విషయాలకు మనం దూరంగా ఉండాలి. దేవుని వాక్య గ్రంథంలో నుండి మొట్టమొదటిగా మనం వేటికి దూరంగా ఉండాలో మొదటి అనుభవాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము 20వ వాక్యం చదవండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 20వ వాక్యం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు. అట్ లాస్ట్ నుండి ఫస్ట్ చేయండి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని నీవు కాపాడు అని చెప్తూ కొన్నిటికి నువ్వేం కావాలంటున్నాడండి? దూరముగా ఉండాలి అంటున్నాడు. ఒక మాట చెప్పన్నా, ఒక మంచి తండ్రి తన పిల్లల క్షేమము కోరిన వాడైతే ఆ పిల్లలకు చెప్పే ఒక హెచ్చరిక మాటలు ఏంటిదండి? కొన్నిటికి నువ్వు దూరంగా ఉండు అని అంటాం. అలాగే ఒక ఆత్మీయ సంఘ కాపరిగా, ఒక దైవజనుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మీతో మాట్లాడుచున్న ఒక మాట ఏంటిదంటే, మనము కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏంటిది దూరంగా ఉండాలంటే అందులో ఒక మాట ఉన్న దేవుని బిడ్డలారా, అపవిత్రమైన వట్టి మాటలకు మనమేం కావాలండి? దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ మనం వేటికి దూరంగా ఉండవలసింది తెలుసని దేవుని బిడ్డలారా? అపవిత్రమైన వట్టి మాటలు. పరిశుద్ధమైన మాటలు కావవి. వట్టి మాటలంటే వ్యర్థమైన మాటలు, ప్రయోజనము లేని మాటలు, క్షేమము కలుగజేయని మాటలు, ఆదరణ కలగచేయని మాటలు, అనవసరమైన మాటలు, అనాలోచితమైన మాటలు, పనికి రాని మాటలు, పనికి రాని విపరీతమైన వాదములతో కూడిన మాటలకు మనం ఏం కావాలో తెలుసా అండి? దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అనవసరమైన మాటలలో, ప్రయోజనం లేని మాటలకు మనం దూరంగా లేకపోతే మనం చాలా నష్టపోతామంటే వాక్యం సెలవిస్తుంది. చాలా రకాలుగా మనం ఆత్మీయంగా బలహీనం అవుతాం. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటనటండి సర్వశక్తి గల దేవుడు వింటాడని రాయబడిందండి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకని ఒకడు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి వినుచుండెను, ఆలకించెను అని రాయబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా దేవుని బిడ్డలారా? దేవుని నమ్మిన బిడ్డలు ఎలాంటి మాటలు మాట్లాడతారు? అపవిత్రమైన మాటలు మాట్లాడతారా? పవిత్రమైన మాటలు మాట్లాడతారా? పవిత్రమైన మాటలే మాట్లాడాలి. అప్రోచనమైన మాటలు మాట్లాడకూడదు. ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి. కూల్చే మాటలు మాట్లాడకూడదు. కట్టే మాటలే మాట్లాడాలి. పడగొట్టే మాటలు మాట్లాడకూడదు. నిలబెట్టే మాటలే మనం మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. క్షేమాధరమైన మాటలనే మనం మాట్లాడడానికి ఇష్టపడాలి. అందుకే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పాడు కాకూడదు. నీవు రక్షణలో నుండి దూరం కాకూడదు. దేవుని ఆశీర్వాదం, దేవుని మహిమ, దేవుని సన్నిధి నీలో నుండి తొలగిపోకుండా ఉండాలంటే అపవిత్రమైన వట్టి మాటల మధ్యలో నీ ఉండకూడదు. అక్కడి నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. ఆమేన్. ఒక మాట చెప్పండి. అక్కడే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అంటాడు. మొదటి తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదవండి.
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. చూడ, వేటిని విసర్జించాలి మనం? ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటిది? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మ, ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసావమ్మ. ఇవన్నీ ఏంటి అండి? ముసలమ్మ ముచ్చట్లు. ఎదుటి వాడి యొక్క విషయాల విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు కొందరు. ఎదుటి వారి కుటుంబ విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. వాటి కాదండి దేవుని బిడ్డలు, ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లు. చాడీలతో కూడిన మాటలు, చెప్పుడు మాటలతో కూడిన మాటలు. భర్త గురించి భార్య, భార్య గురించి భర్తకి, వారి మధ్యలలో ఆ గొడవలకు కారణము కలగజేసే ముసలమ్మ ముచ్చట్లకు ఇదిగో మనం ఏం చేయాలి తెలుసా అండి? మనం దూరంగా ఉండాలి. ఆమె చెప్దాం హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంగమ విశ్వాసులారా, ఈ నాలుక అన్నటండి దేవుని బిడ్డలారా, ఈ నాలుక ఎలాంటి తెలుసా అండి? ఒక కుటుంబాన్ని కట్టగలిగే శక్తి ఉన్నది. ఇదే నాలుకకి ఒక కుటుంబాలను నాశనం చేసే శక్తి కూడా ఈ నాలుకకున్నది. అందుకే దేవుని బిడ్డలారా, నీవు మాట్లాడొచ్చినప్పుడు నీ నాలుకకు, నీ నోటికి నువ్వేం చేయమన్నాడండి? కళ్ళెం పెట్టుకోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఎక్కడైనా నువ్వు అపవిత్రంగా మాట్లాడుతున్నావేమో, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావేమో, నువ్వు మంచిగానే ఉంటున్నావు, అపవిత్రమైన మాటలు మాట్లాడడం ద్వారా నువ్వేమవుతావు తెలుసా అండి? పాపములో పడిపోతున్నావు. ఒక మాట ఆలోచించిన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో ఆదాము అవ్వను దేవుడు సృష్టించాడు. ఇప్పుడు వీరు ప్రతిరోజు సాయంకాల పూట ఆదాము అవ్వతో ఎవరు కలవడానికి వచ్చేవారు? దేవుడే కలవడానికి వచ్చేవారు. వీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడాలి? దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే సహవాసం చేయవలసిన వారు. ఒక సమయమున జరిగిన సంఘటన ఏంటి తెలుసా అండి? హవ్వ దేవునితో మాట్లాడవలసింది, లేకపోతే తన భర్తతోటి మాట్లాడవలసింది. ఇప్పుడు హవ్వ ఏం చేసింది తెలుసా అండి? సర్పముతో మాట్లాడింది. ఎప్పుడైతే సర్పముతో మాట్లాడిందో, సర్పములోకి సాతానుడు ప్రవేశించి అపవిత్రమైన మాటల చేత ఆ హవ్వను ఏం చేసిందండి? సాతానుడు మోసపరిచింది. ఇలా మోసపరిచింది తెలుసండి దేవుని బిడ్డలారా, మీ దేవుడు దేవుడే కాదు, నీవు దేవుడివి, నువ్వు దేవతల వంటి వాడివి. అందుకే దేవుడు నిన్ను తక్కువ వానిగా చేశాడని దేవుని మీద అనేక రకాలమైన అపవిత్రమైన మాటలను ఇదిగో హవ్వకు చెప్పినప్పుడు దాన్ని నమ్మి ఇదిగో సాతాను యొక్క మాట విని పడిపోయింది. ఆమె పడిపోకుడు మాత్రమే కాక తన భర్తను కూడా ఏం చేసిందండి? పడగొట్టేసింది. వీటన్నిటికీ ఒకటే కారణం దేవుని బిడ్డలారా, ఇదిగో అపవిత్రమైన మాటలకు అవ్వ చోటివ్వడం ద్వారా ఇదిగో అపవాది మొదటి ఆదాము అవ్వలు పడగొట్టబడ్డారు. వారు దేవుని ఎప్పుడైతే పడగొట్టబడ్డారో వారు దేవుని మహిమను కోల్పోయారు. ఎప్పుడైతే పడగొట్టబడ్డారో దేవుడు వచ్చు సమయం అప్పుడు వారు ఏం చేశారండి? వారు దాగి ఉన్నారని రాయబడింది. ఎప్పుడైతే పడగొట్టబడ్డారో వారు దేవుని యొక్క నిత్య జీవాన్ని కోల్పోయారండి. దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను వారు కోల్పోయి ఉన్నారండి. దేవుడిచ్చే స్వాస్థ్యమును వారు కోల్పోయి ఉన్నారండి. వారు దేవుని చూసే నేత్రాలను కోల్పోయి ఉన్నారు. ఎప్పుడు తెలుసండి దేవుని బిడ్డలారా? వారు అపవిత్రులుగా మార్చబడ్డారు. వారు అపవిత్రులుగా మార్చబడడం గల కారణం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? అపవిత్రమైన మాటల యందు లక్ష్యం ఉంచడం ద్వారా, ఇదిగో అనవసరమైన మాటలను ఆలకించి వాటికి సమీపంగా ఉండడం ద్వారా ఆదాము హవ్వ వారు దేవునికి దూరమయ్యారు. దేవుడు ఏర్పాటు చేసిన ఏదేని తోట నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇతను నీ ఇంటిలో నుండి దేవుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నీ హృదయంలో నుండి దేవుని అభిషేకం ఎందుకు వెళ్ళిపోతుంది? దేవుని మహిమ నీలో ఎందుకు ఉండలేదు? దేవునికి అభిషేకము, ఆయన మహిమ, ఆయన ప్రభావం, మొదటి వైరాగ్యము, మొదటి ఉజ్జీవము, మొదటి అభిషేకము, మొదటి కృపావరములు, మొదటిలో ఉన్న ఆ దైవికమైన ఆసక్తి మనలో ఎందుకు ఉండలేకపోతుంది తెలుసని దేవుని బిడ్డలారా? అపవిత్రమైన మాటలకు మనం అంగీకరించడం ద్వారా మనం అపవిత్రులుగా మార్చబడిపోయి బలహీనమైపోతాం. అందుకే సంగమ కుటుంబాలలో దేవుడు ఉండాలంటే నువ్వు దేవునితోనే ఎక్కువగా మాట్లాడాలి, మనుషులతో మాట్లాడాలి. కానీ అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరంగా ఉండాలి.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వట్టి మాటలు అటండి దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని అపవిత్రునిగా మారుస్తుందటండి. చదవండి మాటలు ఒకసారి. అక్కడే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము కొరుకుపుండు ప్రాకినట్లు 17వ వచనం. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారి మాటలు ప్రాకును. చూడండి, వారి మాటలు ఏంటంటే అండి, కొరుకు పుండు ప్రాకినట్లు ప్రాకును. వారి మాటలు ఇలాంటి అట అంటే దేవుని బిడ్డలారా అక్కడ రాయబడింది 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండువు. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూడండి, అపవిత్రంగా మాట్లాడిన వారు ఏమవుతారట అండి? భక్తిహీనులు అవుతారు. ఇప్పుడు భక్తిహీనుల గుడారం ఏమవుతుందండి? బైబిల్ ఒక మాటను చెప్పన్నా, భక్తిహీనుల ఇంటిలోకి శాపం వచ్చునని ఉంది. ఉందా లేదా? చదువుతారు ఒకసారి. సామెతల గ్రంథం 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. ఇప్పుడు ఎవరి ఇంటి మీదకి వచ్చిందండి శాపం? వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళు భక్తిహీనులుగా మార్చారు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు కదా, మరి శాపం ఎందుకు వచ్చింది? వీరు భక్తిహీనులుగా మారారు. ఇప్పుడు భక్తిహీనులు ఎందుకు మారండి? అపవిత్రమైన మాటలకు వీరు చోటు ఇవ్వడం ద్వారా వీరు భక్తిహీనులుగా అయ్యారు. అంటే దేవుని బిడ్డలారా ఆ అపవిత్రమైన వట్టి మాటలు ఎలాంటివి అంటే కొరుకు పుండు లాంటివి అటండి. కొరుకు పుండు లాంటిది అటండి. క్యాన్సర్ లాంటిది అటండి. అందుకే సంగమ విశ్వాసులారా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, అపవిత్రమైన వట్టి మాటలకు మనము చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. ఫోన్ ఉంది, ఫోన్ ఎంతసేపు ఒక వ్యక్తితో మాట్లాడాలో అంతసేపే మనం మాట్లాడి మనం మానేయడం ద్వారా మనము దోషములకు వెళ్ళకుండా కాపాడబడతాం. మనం అపవిత్రులుగా మార్చబడకుండా కాపాడబడతాం. అందుకే సంగమ, ఎందుకంటే వట్టి మాటలను రాయబడింది. అంత మాత్రం కదా, అవి గాలి మాటలు అటండి. వట్టి మాటలు అంటే ఏంటి తెలుసండి? గాలి మాటలు. ఇర్మియా 5:13. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురని. చూడండి, ఏ మాటలు ఇవి? గాలి మాటలు. ఇప్పుడు గాలి మాటలు అందరికి ఎలాగుంటుంది? ఇంపుగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే నువ్వు గాలి మాటలకు నువ్వేం కావాలి? దూరంగా ఉండాలి. గాలి దొరుకుతుందా? అలాగనే గాలి మాటలకి మనం ఏం కావాలండి? దూరంగా ఉండండి. ఇంకొంచెం లోతుగా మనం వెళ్దాం దేవుని బిడ్డలారా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుతురు. చాలండి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి చూడండి దేవుని బిడ్డలారా, ఏ మాటలు అవి? అపవిత్రమైన డంబము మాటలు. అంటే డంబం అంటే ఏంటి దేవుని బిడ్డలారా? గొప్పలను చెప్పుకునే మాటలు. దేవుని యొక్క శక్తి లేకున్నా కూడా శక్తి కలిగిన వారని ఒక డంబము మాటలు. ఇలాంటి ఈ అపవిత్రమైన మాటలకు మనం ఏం కావాలో తెలుసండి? మనం ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మనం వాటికి దూరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ వట్టి మాటలకు వట్టి మాటల చేత మనం దూరంగా లేకపోతే అవి మనకేం కలుగజేస్తుందంటే, సామెతల గ్రంథం 14:23 చదవండి. సామెతలు 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమికి కారణములు. చూడండి, ఎవరికి లేమి? వట్టి మాటలు మాట్లాడిన వారికి లేమి కలుగుతుంది. కష్టపడిన వారికి ఏం కలుగుతుంది అటండి? లాభమే కలుగుతుంది. హల్లెలూయా.
చూడండి, వట్టి మాటలు మనకు ఎందుకండి? సమయాన్ని వృధా చేసుకునే మాటలు ఎందుకండి? ఉదయము దేవుని బిడ్డలమైన మనమందరము కాళ్ళు చేతులు అన్నీ దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనము కష్టపడడానికి ఇష్టపడాలి. మనం ప్రయాసపడడానికి ఇష్టపడితే మన చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. అనవసరంగా వట్టి మాటలకు, అనవసరమైన పనికిరాని మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు మనము చోటిచ్చినట్లయితే మనము లేమికి కారణమవుతాము. అందుకే సంగమ విశ్వాసులారా, మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితం పాడు కాకుండా ఉండాలంటే నీ కుటుంబము, భార్యాభర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో ఉన్న ఆ మంచి బంధము తెగిపోకుండా దేవుని ఆశీర్వాదంతో వారు నింపబడాలంటే, సంఘము సహవాసములో దేవుని కృపలో తన బిడ్డలు కాపాడబడాలంటే మీరు చేయవలసిన మొట్టమొదటి ఏం తెలుసండి? అనవసరమైన అపవిత్రమైన మాటలకు మనం దూరంగా ఉండాలి. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తితో దేవుని బిడ్డలారా సరదాగా ఉండాలి, కానీ ఆ వ్యక్తిని పరిహాసం చేసేటట్లుగా నీ సరదాతనం ఉండకూడదు. ఒక వ్యక్తిని సరదాగా మాట్లాడడం వేరు, ఆ వ్యక్తి పరిహాసము చేయబడేటట్లుగా నువ్వు మాట్లాడకూడదు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి మాటకు మనం లెక్క అప్పజెప్పవారమే ఉన్నాం. గనుకే మన నోటిలో నుండి మనము నివసిస్తున్న ప్రజల మధ్యలో ఉన్నాము. ఈ ప్రజలు ఎక్కడైనా అపవిత్రమైన మాటలు మాట్లాడగలే ప్రజల మధ్యలో నీవు ఉన్నప్పుడు వాటికి నీవు విముఖుడివై ఉండము, వాటికి నువ్వు దూరంగా ఉండము. అప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా, దైవికముగా నీవు కృపలో కాపాడబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం వేటికి దూరంగా ఉండాలో చదువుదాం. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనం. మరియు నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వాక్యం. అబద్ధమునకు దూరముగా ఉండుము. చూడండి, దేనికి దూరంగా ఉండాలటండి? అబద్ధమునకు మనం దూరముగా ఉండాలి. సామెతలు 38 చదవండి. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. చూడండి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అంటే చూడండి, దేనికి మనం దూరంగా ఉండాలంటే అబద్ధమునకు దూరంగా ఉండాలటండి. మన దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు? సత్యాన్ని కోరుకుంటున్నాడు. మన దేవుడు మనలో అబద్ధాన్ని కోరుకునే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అబద్ధికులందరూ ఎక్కడుంటారు తెలుసా దేవుని బిడ్డలారా? అగ్నిగుండకములో ఉందురు అని రాయబడింది వాక్యం. చదవండి ఆ మాట ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం మనం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారిణులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్నిగుండములో ఎవరికండి చోటు? అబద్ధికులు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు అబద్ధములతో నింపబడితే, అబద్ధము ఆడు ప్రతి వ్యక్తి, అబద్ధముల చేత నింపబడిన వ్యక్తి, అబద్ధముల చేత ఉన్న వ్యక్తి ఇదిగో అగ్నిగుండములో ఉంటాడు. అతడు పాతాళములో ఉంటాడు, అతడు నరకములో వేయబడతాడు. అది రెండవ మరణం. ఎవరికయ్యా రెండవ మరణం? ఎవరికయ్యా అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఆ నరకములోకి వెళ్ళే ప్రజలు ఎవరో తెలిసింది ఏమిటారా? అబద్ధికులు. సాతానికి ఒక పేరున్నది, అబద్ధానికి వాడు జనకుడు అని రాయబడింది, అబద్ధానికి తండ్రి. అందుకే సంఘములో దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలమైన మనమందరము అబద్ధానికి దూరంగా ఉండాలి. భర్త దగ్గర భార్య అబద్ధములు ఆడడానికి ఇష్టపడకూడదు, అబద్ధానికి దూరంగా ఉండాలి. భార్య దగ్గర నీతి నిజాయితీగా ఉండాలి, భర్త అబద్ధాలు ఆడకూడదు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అబద్ధాలు ఆడకూడదు. సేవకుడి దగ్గర విశ్వాసులు అబద్ధాలు ఆడకూడదు.
సేవకుడు తన నాయకుని దగ్గర, విశ్వాసుల దగ్గర, దేవుని ఎదుట ఎవరు అబద్ధాలు ఆడడానికి ఇష్టపడలేదు. దేవుని కన్నులు మూయబడతాయా? మనుషుల కళ్ళైనా మనం మూస్తాం, కానీ దేవుని కళ్ళు మాత్రం మనం మూయలేం కదా. ఒకవేళ మన కుటుంబాన్ని, మన వారిని, మనం నమ్ముకున్న వారిని మనం మోసం చేయవచ్చు, కానీ మనము జీవము గల దేవుని మాత్రము మోసం చేయలేం. అందుకే సంగమ విశ్వాసులారా, అబద్ధము చేత మనం జీవించకూడదు, అబద్ధముల చేత మనం సంపాదించకూడదు, అబద్ధము చేసి ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేయకూడదు. అబద్ధముల చేత మనం ఉండినట్లయితే మన జీవితం ఎక్కడుంది తెలుసు? అగ్నిగుండకములో ఉంటుంది. అబద్ధాలు ఆడేవారి మధ్యలో ఉండకూడదు, అబద్ధములతో చెప్పేవారితో సహవాసం చేయకూడదు. అబద్ధానికి మనం దూరంగా ఉంటే, మనము సత్యములో నిలబడితే, సత్యం చెప్పిన వారమైతే, నిజము పలుకువారికి మాత్రమే రేపు పరిశుద్ధ పర్వతములో అతిథిగా ఉండగలుగుతాడు. హల్లెలూయా. అవునా కదా? వాక్యం సెలవిస్తుంది కీర్తన 15వ అధ్యాయంలో, రేపు యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు అని రాయబడింది. ఆ మాట చదవండి ఒకసారి. కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజము పలకాలి. ఏం పలకాలి? మనం నిజం పలకండి. అబద్ధానికి మనం చోటు ఇవ్వకూడదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, బైబిల్లో అబద్ధములో ఆడి మరణించిన ఒక 2 భార్య భర్తలు ఉన్నారు. మీకు తెలుసా? ఎంత చక్కగా, అననీయ, సపీరా. వాళ్ళకి ప్రార్థన చేశాడు సేవకుడు. ప్రార్థన చేస్తే వాళ్ళకు చాలా పొలం వచ్చింది. వాళ్ళు ఏమి మొక్కుబడి చేసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు మొక్కుబడి చేసుకున్న దానికంటే చాలా తక్కువగా దైవజనుడైన పేతురు దగ్గరికి, అపోస్తులుడైన పేతురు దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు సేవకుడు వారితో అంటున్న మాట తెలుసండి. ఇదిగో ఆ మాటను ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో ఆ మాట ఉంటుంది. కూర్చోరాడు, కూర్చో. 5వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదువుదాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత ఇచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? చూడండి, దేవునికి అతడు మొక్కుబడి చేసుకున్న దానికంటే చాలా తక్కువ తీసుకొచ్చినప్పుడు సేవకునికి ఆత్మదేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. అననీయ, నీవు పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరుస్తున్నావు? అక్కడ కింద ఒక మాట అంటాడు, 4వ వచనం చివరి మాట చదవండి. దేవునితో నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివని. ఎవరు ఆడారండి ఇప్పుడు? సేవకుడితో అబద్ధం ఆడాడా అననీయ? దేవునితోనా? దేవునితో అబద్ధం ఆడాడు. సరే, భర్త అబద్ధం ఆడాడు. వెంటనే మెల్లగా బైబుల్ పట్టుకొని భార్య వస్తుంది సంఘానికి. అప్పుడు సేవకుడు వచ్చి అంటున్నాడు, సప్పీరా, ప్రైజ్లాడు. అయ్యగారు కూడా ప్రైజ్లాడు చెప్పు. బాగున్నావు అంటే బాగున్నా. సప్పీరా, మరి నీవు మీ కుటుంబంలో పొలము ఇంతకే అమ్మితీరా అని అంటే, ఇంతకే అమ్మితేమయ్యా, మా భర్త చెప్పింది నిజము అని అన్నారు. అన్న వెంటనే సేవకుడు ఏమన్నాడు తెలుసా అండి? మీరిద్దరూ అబద్ధాలు ఆడుట కొరకు ఎందుకు ఏకీభవించితిరి? చూడండి, మీరెందుకు ఏకీభవించితిరి? అప్పుడు దేవుడి సన్నిధిలో మాట తెలుసా అండి? అక్కడనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణమును విడిచాను. చూడండి, భార్య భర్తలు కలిసి దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల ఎదుట, దేవుని సముఖములో వారు అబద్ధములాడారు. అబద్ధము వారికి ఏం కలగజేసిందండి? మరణాన్ని కలగజేసింది. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. తప్పు చేసావా? తప్పును మనం ఏం చేయాలండి? ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. అతిక్రమములను దాచిపెట్టక దాన్ని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును అని రాయబడింది. అందుకే సంఘమా, మనము అబద్ధమునకు మనం దూరంగా ఉండాలి.
దేవుని సన్నిధిలో మనము నీతి నిజాయితీగా మనం బ్రతకాలి. మన కుటుంబంలో నీతి నిజాయితీగా మనం బ్రతకాలి. మనకు ఏమి ఉన్నా లేకున్నా మనం దేవుని సన్నిధిలో నిజము పలుకువారమై ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలతో మనం పోగు చేసిన ధనమే కావచ్చు, అబద్ధములతో పోగు చేసుకున్న మంచి పేరు ప్రఖ్యాతులే కావచ్చు, ఒక దినమున అవి కుప్ప కూలిపోతాయటండి. నువ్వు నీతి నిజాయితీతో సంపాదించిన ఆస్తి, నీతి నిజాయితీతో సంపాదించిన మంచి పేరు, అది శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. అందుకే మన వేటికి దూరంగా ఉన్నది? వాక్యం ఏం చెప్పింది? అబద్ధమునకు దూరంగా ఉంది. అబద్ధానికి మనం ఎంత దూరంగా ఉంటామో అంతగా దేవుని ఆశీర్వాదం మనకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చదువుదాము సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 23. కలహమునకు దూరముగా నుండుట. చూడండి, దూరముగా ఉండుట నరులకు ఘనత. వేటికి మనం దూరంగా ఉండాలటండి? వాక్యం సెలవుస్తుంది. కలహములకు మనం దూరంగా ఉండాలి. కలహాలు కలిగించే వారికి, జగడమును కలిగించే వారికి, మత్సరమును కలిగించే వారికి మనం ఏమన్నాలండి? దూరంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘములో వారు దేవుని యొక్క వాక్యం చేత పెంచబడిన వారై ఉన్నను అపొస్తలుడైన పౌలు వారితో అంటున్నాడు తెలుసండి. దేవుని బిడ్డలారా, మిమ్ములను దేవుని వాక్యం మొదట మీరు పసిపిల్లలప్పుడు నేను పాలతో పెంచి తిని, కానీ మీరు ఇంకా దేవుని వాక్యమైన ఆహారం తినే స్థితిలోకి ఎదగలేకపోయిరి. ఇంకా మీరు శరీర సంబంధుల వలె ప్రవర్తించుచున్నారు. ఎందుకు శరీర సంబంధుల వలె వారు ప్రవర్తించుచున్నారని సేవకుడు హెచ్చరించడం గల కారణం ఏంటి తెలుసండి? ఆ సంఘములో ఇంకా అసూయయు కలహములు కలవని నేను ఎరిగి తిని అంటాడు. చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చూడండి, శరీర సంబంధులు ఎవరిని అంటున్నాడు దేవుడు? పాటలు రాని వారిని అంటున్నాడా? ప్రార్థన చేయవారిని అంటున్నాడా? బైబిల్ చదవని వారిని? వీరు కాదండి శరీర సంబంధులు. అసూయయు కలహములను ద్వేషములను కలిగిన వారు శరీర సంబంధులు. బైబిల్ నాకు చదవరాదు కాబట్టి ఇతడు శరీర సంబంధి అనడానికి లేదు. ఎవరయ్యా శరీర సంబంధులు అంటే? ఒక వ్యక్తి మీద అసూయ కలిగిన వాడు, ఒక వ్యక్తి మీద కలహము కలిగిన వాడు, ఒక వ్యక్తి మీద ద్వేషము కలిగిన వ్యక్తి శరీర సంబంధులు అని రాయబడింది బైబిల్లో. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము బావులను తవ్వుతున్నప్పుడు, ఇదిగో దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారు తెలుసండి? ఇవి మా బావులు, ఇవి మాకిచ్చి వెళ్ళిపో అని ఇస్సాకు కాపరులతో వారు ఏం చేశారు తెలుసండి? కలహించని రాయబడింది, జగడములాడాను. అప్పుడు మరలా ఇస్సాకు కాపరులు ఫిలిస్తీన్ల యొక్క గెరారు కాపరులతో గొడవ పెట్టుకోక, జగడం పెట్టుకోకుండా వారు ఆ బావులను వారికి అప్పగించేశాడు. అంటే ఆలోచించండి దేవుని బిడ్డలారా, కలహించుకోవడానికి మనకు అవసరం లేదండి, జగడం పెట్టుకోవడానికి అవసరం లేదండి. ఒకవేళ మన ఎడల ఒకరు జగడం పెట్టుకుంటున్నారా, మనతో ఎవరైనా కలహం పెట్టుకుంటున్నారా, మన మౌనమై మనము అప్పగించుకున్నట్లయితే వారి పక్షమున మన పక్షమున దేవుడు యుద్ధము చేసి ఆ చేతిలో నుండి, అంటే కలహించు వారి చేతిలో నుండి, జగడము పెట్టు వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే కలహించే వారికి మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. జగడం పెట్టుకున్న వారికి మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. కొందరు బూతుల చేత జగడం పెట్టుకుంటారు, అనవసరమైన జగడలు పెట్టుకుంటారు, అనవసరమైన కలహాలు పెట్టుకుంటారు. అప్పుడు అక్కడ దేవుడు ఉంటాడా? ఆలోచించండి. దేవుడు అల్లరికర్తన, సమాధానానికి కర్తనా? కాబట్టి నువ్వు సమాధానకర్తవైతే, నువ్వు సమాధానాన్ని స్థిరపరిచిన వ్యక్తివైతే కలహించకూడదు. భర్త ఒకవేళ కోపిస్తే అయితే భార్య సాధుతనాన్ని కలిగి ఉండాలి, అతని కోపాన్ని చల్లార్చే వ్యక్తిగా ఉండాలి, కానీ జగడాలు పెట్టేవారుగా, కలహించేవారుగా ఉండకూడదు. ఒకవేళ భార్యే ఒకవేళ జగడములతో కలహించి కోపిస్తే అయితే భర్త దాని విషయంలో ఆమె బలహీన ఘటమని ఎరిగి మనం ఏం చేయాలి తెచ్చండి? జ్ఞానముతో మరి సహజీవనము చేస్తూ మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనం మార్చుకోవాలి. మన భర్త బలహీనమైతే భార్య తన మనసును మార్చుకోవాలి. ఒకవేళ భార్య బలహీనమైతే భర్త విషయంలో అతడు మార్పు తెచ్చుకోవాలి. అలా ఉండాలి. కానీ ఎలా ఉంటారు తెలుసని, కొందరు ఇళ్లలో భర్త తూర్పు అయితే భార్య పడమర ఉంటాడు, వీళ్ళు దక్షిణమైతే వీళ్ళు ఉత్తరంగా ఉంటారు. ఇలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. తగ్గింపు ఉన్న స్థలములో కలహించువాడు, జగడముతో ఉన్న వారి వ్యక్తి యొక్క మనసు కూడా అతడు మార్చబడుతుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. తిట్టుతున్నాడు, తాగుతున్నాడు, అనేక విధాలుగా వేదన పెడుతున్నాడు అని నువ్వు చెప్పడము మానేసుకోవాలి. ఫస్ట్ దేవునితోనే వారితోనూ మాట్లాడితే దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి నీ ప్రవర్తన విధానం చూసి పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో మారు మనసులేని భర్తలు కావచ్చు, మారు మనసులేని భార్యలు కావచ్చు, మారు మనసులేని పిల్లలు కూడా ఒక పరిపూర్ణమైన రక్షణలోకి వారు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కలహించే వారికి మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. జగడాలు పెట్టే వారికి మనము దూరంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడు, నీ గురించి ఇగో ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అని ఎవరైనా నీ గురించి, నీ భర్త గురించి చెప్తున్నారా, నీ భార్య గురించి చెప్తున్నారా, నీ కుటుంబం గురించి చెప్తున్నారా, అవన్నీ ఏం పట్టించుకోకు. ఆ జగడాలకు తావివ్వకు. నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసేను తిట్టారు, యేసేను పరిహాసం చేశారు, యేసేను కలహించారు, యేసేతో జగడమాడడానికి ఇష్టపడ్డారు. యేసే మీద ఏం చేశారని ఇంకా నోటి మీద ముఖము మీద ఉమ్మి వేశారు. యేసేను ఏం చేశారు? ఉమ్మి వేశారు. పిడిగుద్దులను గుద్దేశారు, గడ్డం పట్టి పెరిగి లాగారు, కర్రతో యేసేను కొట్టారు. అయినను యేసే ఎలా ఉన్నాడటండి? మౌనయ్య ఉన్నాడట. హల్లెలూయా. ఆయన నోరు తెరవలేదు, బదులు పలుకలేదు. ఆయన జగడమాడలేదు, ఆయన కలహమును పెట్టుకోలేదు. ఇది మనం ఆ యొక్క కృపను మనం కలిగి ఉండాలి. అందుకే సంగమ, లోకములో ఇలాంటి మనుషులు నీకు ఎదురు పడతారు దేవుని బిడ్డలారా, తారసపడతారు దేవుని బిడ్డలారా. నువ్వు ఏమి చేయకు. దేవుడు తీర్పు తీర్చేవాడున్నాడు, దేవుడు యుద్ధం చేసేవాడున్నాడు. దేవుడు అద్భుత రీతిగా వాక్యం సెలవిస్తుంది. సామెతలు రాయబడింది, దుష్టుడు తరమకుండగానే అతడు మీ యుద్ధ నుండి పారిపోవును. ఇలాంటి ఒక అద్భుతమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే కలహమునకు, జగడములకు, అసమాధానమునకు, ద్వేషము, అసూయకు మనము దూరంగా ఉండడానికి ఇష్టపడాలి. అట్టి మనస్తత్వం కలిగిన వారికి, అట్టి కలహములతో కూడిన స్వభావం కలిగిన వారికి, జగడముతో కూడిన స్వభావం కలిగిన వారికి మనము దూరంగా ఉందముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 4వ విషయం చెప్తాను, చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. చూడండి, దూరంగా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలి? జారత్వానికి మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. చదవండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:3. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
మీరు పరిశుద్ధులగుటయే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేనికి దూరంగా ఉండాలండి? జారత్వానికి దూరంగా ఉండాలటండి దేవుడి బిడ్డలారా. హృదయములో పాపము చేయకుండా ఉంటే సరిపోదు, ఈ శరీరమును కూడా నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలటండి. ఈ శరీరమును కూడా పవిత్రంగా మార్చుకోవాలటండి. హృదయము దేవునికి ఆలయమే. మరి దేహం ఏంటిదటండి? దేవునికి ఆలయమా? అవునా కదా? ఇప్పుడు హృదయం బాగుంటే సరిపోదు, హృదయముతో సహా నీ శరీరమును, నీ దేహమును కూడా ఆలయం. కాబట్టి ఇది జారత్వములో పడిదోసి అపవిత్రంగా ఈ దేహం మార్చబడకుండా జారత్వం నుండి మనం పారిపోదుము గాక. మనం పరిశుద్ధులుగా బ్రతకడం కొరకు, పవిత్రంగా బ్రతకడం కొరకు జారత్వానికి మనం దూరంగా ఉండాలి. చదవండి మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వాన్ని చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం చేయువాడు సొంత శరీరానికి హాని కలగజేస్తున్నాడు. చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఆలయమై ఉన్నదని. చూడండి, ఆలయమై ఉన్నది. మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు. చూడండి, ఈ దేహము దేనికి ఆలయమై ఉన్నదటండి? దేవునికి ఆలయము. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మీ దేహము ఆలయమై ఉన్నది. ఎందుకంటే ఈ జారత్వము చేయువాడు, అపవిత్రంగా ప్రవర్తించువాడు ఈ దేహానికి ఏం కలగజేసుకుంటున్నాడు? హాని కలగజేసుకుంటున్నాడు. అందుకే సంఘమా, విశ్వాసులైన మనమందరము, అది ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, పాపానికి మనం దూరంగా ఉండడానికి ఇష్టపడాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మన కన్నులు మనం పవిత్రంగా ఉంచుకోవాలి, మన చెవులు పవిత్రంగా ఉంచుకోవాలి, మన చేతులు పవిత్రంగా ఉంచుకోవాలి, మన పాదములు పవిత్రంగా ఉంచుకోవాలి, మన ప్రాణ ఆత్మ శరీరములు పవిత్రంగా మనము కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యోసేపు దేవుని ఎదుట పాపము చేయకూడనట్లుగా పొతీఫర్ యొక్క భార్య అతని అనేక రకాలుగా శోధించను కూడా అతడు పాపము చేయకుండా అతడు ఏమయ్యాడండి? అక్కడికి వెళ్ళి పారిపోయి తన దేహాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు అపవిత్ర పరచబడకుండానట్లుగా అతడు రాజు ఇచ్చు భోజనాన్ని తినకుండా దానిని తిరస్కరించి పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈ దినమున మనం అలా కాపాడుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడని ఒక భయం మనలో ఉండాలి, దేవుడు ఉన్నాడని ఒక భయం మనకు ఉండాలి. అమ్మో, దేవుని బిడ్డననే ఒక భయం మనలో ఉంటే మనము పరిశుద్ధతను మనం కలిగి ఉంటాము, పవిత్రమైన జీవితాన్ని మనం చేయడానికి ఇష్టపడతాము. అనుదినము మన చూపులో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, మన తలంపులో కావచ్చు, మనం చేసే క్రియలో కావచ్చు, ఒకవేళ పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వెంటనే పడిపోక మునుపే దేవుని భయముతో అక్కడక్కడనే మన హృదయాన్ని, మన మనస్సును, మన శరీరానికి హాని కలుగ చేసుకోకుండా శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని మనం అపవిత్రమైన జారత్వపు స్థితికి మనము దూరంగా ఉండాలి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి జారత్వంలో పడిపోతాడు, దేవుని అభిషేకాన్ని కోల్పోతాడట. ఏం కోల్పోతాడు? దేవుని అభిషేకాన్ని కోల్పోతాడు, దేవుని కృపను కోల్పోతాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. దేవుడు ఒక వ్యక్తికి శత్రువుగా మారిపోతాడట అండి దేవుని బిడ్డలారా. దావీదు దేవుని సందులో ప్రార్థన చేయవలసిన వ్యక్తి, వేకువజామున లేచి ప్రార్థన చేయవలసిన వ్యక్తి, వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన వ్యక్తి. అతడు చాలా గాఢ నిద్ర చేసి మిట్ట మధ్యాహ్నం వేళలో అతడు లేచి
తన పాపపు కళ్ళ చేత అపవిత్రమైన దానిని చూసి తన శరీరమును ఇదిగో అపవిత్రపరుచుకున్నాడు. ఎప్పుడైతే అతడు తన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాడు, అతడు పాపంలో పడిపోయాడు. వెంటనే దైవజనుడైన నాతాను ప్రవక్త వచ్చి అతంటున్నాడు, ఇదిగో నీవే ఆ మనుషుడివి, పాపం చేసిన మనుషుడివి నీవే, అపవిత్రమైన కార్యం చేసిన మనుషుడివి నీవే, దరిద్రుడి గొర్రె పిల్లను కైవసం చేసుకున్న మనుషుడివి నీవే, నీ ఇంటికి ఇదిగో నీ కుటుంబానికి సదాకాలము యుద్ధము కలుగునుగాక అని దేవుడే, ఇదిగో దేవుడు దావీదుకి శత్రువుగా మారడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి తెలుసండి? అతడు చేసిన పాపం. ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బ్రతికినంత కాలము, కంఠములో ప్రాణం ఉన్నంత కాలము మనం దేవుని భయము కలిగి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అపవిత్రమైన స్థలాలలో అపవిత్రమైన మనుషులు ఎక్కడైనా పాపం విషయంలో మనం శోధించబడుతున్నప్పుడు దేవుని భయం కలిగి అక్కడి నుండి మనం పారిపోయి మన ఆత్మీయ స్థితిని కాపాడుకుందుము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. పాపానికి వయసు ఉంటుందండి? పాపానికి పరిమితి అని ఉంటుందా? హద్దులు ఉంటాయా? ఉండవు దేవుని బిడ్డలారా. అందుకే సంఘమా, పాపమునకు వచ్చు జీతము మరణం. అందుకే మనము కాపాడబడాలి. కాబట్టి మనం జారత్వం నుండి, అపవిత్రమైన స్థితి నుండి మనం ఏం కావాలండి? దూరముగా పారిపోవాలి. హల్లెలూయా. అందుకు చెప్పండి హల్లెలూయా. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరం అని రాయబడింది కదండి. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరం అనేది. దానిలో నువ్వు పడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పడగొట్టుకోకు. నువ్వు దేవునికి దూరం కాకు. దేవుని అభిషేకానికి, దేవుని కృపకు మనం దూరం కాకూడదు. అందుకే సంఘమా, విశ్వాసులారా, మనం కాపాడబడుట కొరకు దేవుడు ఒక హెచ్చరిక వర్తమానం. దేవుని బిడ్డలారా, జారత్వం నుండి మనం దూరంగా మనం పారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆత్మీయ జీవితం, ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి తెలుసండి దేవుని బిడ్డలారా? చాలా చిన్న జీవితం అండి. మనిషి జీవితం ఎంతండి? మరొక జన్మ ఉన్నదా? లేదు దేవుని బిడ్డలారా. ఈ చిన్న జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, ఒక దైవికమైన మంచి మనస్సాక్షితో, మంచి హృదయంతో నువ్వు బ్రతుకుతేనే రేపు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. హల్లెలూయా. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఏమీ లేకపోవచ్చు, నువ్వు పరిశుద్ధమైన జీవితము చేయుట కొరకు, పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ దేవునిలో నువ్వు బ్రతుకుతే ఒక దినమున దేవుడు నేను గొప్పగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. వారి కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని బిడ్డలు, కామాతత్పుల అగుట కంటెను వివాహము చేసుకొనుట మేలు అని రాయబడింది. అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి సాటి అయిన సహాయమును అతనికి చేసెను అని రాయబడింది. అందుకే సంఘమ, విశ్వాసులారా, ఈ దినమున దేవుని వాక్య గ్రంథములో నుండి పరిశుద్ధ జీవితమును చేయడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆనాడు కొందరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, భయంకరమైన వ్యతిరేకపు, మూర్ఖపు తప్పుడు బోధ. ఆనాడు యాకోబు, అబ్రహాము గారు వారు వివాహములు 4-5 చేసుకున్నారు కదా, ఇప్పుడు కూడా మేము చేసుకోకూడదా అని అంటున్నారు. అప్పుడు దేవుడు చూసి చూడని కాలం అది, అది అజ్ఞాన కాలం. అది
అప్పుడు దేవుడు చూసి చూడకుండా వదిలేశాడు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏకపత్ని పురుషుడై ఉండాలని రాయబడింది వాక్యం. అందుకే సంగమా విశ్వాసులారా, ఒక మనుషునికి ఒక భార్య ఉండడం దేవుని చిత్తం, ఒక స్త్రీకి ఒక భర్త ఉండడము దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తములో నుండి నువ్వు అనుకూలముగా నువ్వు వాక్యాన్ని మలుచుకున్నట్లయితే నీవు చేసిన పాపము, నువ్వు చేసే దోషము అది నీ తరతరాలు కూడా వ్యాపించే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక సంగమా విశ్వాసులారా, మనము దూరంగా ఉందుముగాక. ఎక్కడికి దూరంగా ఉండాలి మనం? జారత్వానికి, అపవిత్రమైన మనుషులకు మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. కాబట్టి నువ్వు కాపాడబడాలి. చివరిగా ఒక మాట చెప్తా, ఒక 5 నిమిషాలు, చాలా పెద్దది. దేవుని సేవకులకు ఆటంకంగా ఉంటూ దేవుని సేవను సహకరించుతున్న వారికి, అలాగే దేవుని సేవ చేయకుండా ఆటంకపరచుచున్న వారికి మనము దూరంగా ఉండాలి. ఆమె చెప్పండి. దేవుని సేవను, దేవుని సేవకులను పరిచర్య జరగకుండా ఆటంకపరచుచున్న వారికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని సేవ అది మనుషుల సేవ కాదు. దేవుని సేవకులు మనుషులకు సేవకులు, వారు దేవునికి సేవకులు. దేవుని సేవకు సహకరిస్తున్న విశ్వాసులు వారు మనుషులకు సహకరిస్తలేరు. దేవుని పరిచర్య ముందుకు వెళ్ళాలని వారు ఆర్థికంగా సహకరిస్తారు, ఆత్మీయంగా సహకరిస్తారు, మందిరంలో పరిచర్య చేయడానికి సహకరిస్తారు. అట్టి వారిని సహకరించకుండా ఆటంకపరుస్తూ అడ్డుగా ఉన్న వారికి మనము అలాంటి మనస్తత్వం గల వారికి దూరంగా ఉండాలి. ఒకవేళ సేవ పరిచర్యకు విరోధ భావము కలిగిన వారితో కలిసి ఏకీభవిస్తే, వారితో కలిసి జీవిస్తే మనము శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి బైబిల్లో. మీకు అందరికీ తెలుసు కోరాహు. ఎవరండి? కోరాహు ఎలా మరణించాడు? దేవుని వాక్య గ్రంథములను చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి. పదహారవ అధ్యాయం 27వ వచనం. కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాములు నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినది. ఏమి మృంగివేసినది? భూమి నోరు తెరుస్తుందా? ఎక్కడైనా చూసావా? అది భూమి ఇట్లా నోరు తెరిచి ఈ కోరాహుని ఏం చేసింది? మృంగేసింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, జీవముతో ఏమయ్యాడండి? పాతాళములో పాతిపెట్టాడు. ఎంత భయంకరమైన శాపం అండి, మీరు ఆలోచించండి. ఏం చేశాడు ఇతడు చేసిన తప్పేంటిది అంటే, మీరు కొంచెంగా లోతుగా ఒక మాట మీరు చదివితే మన జీవితంలో అది ఏనాడు చేయకుండా ఉండడం మంచిది. 16వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లా నేను తన వాడు ఎవడు పరిశుద్ధుడు ఎవడు రేపు
ఎవడో ఆ. రేపు యెహోవా తెలియజేసి ఆ. వారిని తమ సన్నిధిని రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన దానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి కోరాహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్ధులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. చాలండి. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? సేవకు ఎవరిని ఎన్నుకున్నాడు? దైవజనుడైన మోషేని ఎన్నుకున్నాడు. అతనికి సహకారంగా ఎవరిని ఎన్నుకున్నాడు? అహరోనును దేవుడు ఎన్నుకున్నాడు. వారికి సహకారంగా ఉండడానికి మిరియాము కూడా ఉన్నది. ఆ మోషేకి పరిచారకుడు ఎవరు అప్పగించుకున్నారు? యెహోషువ పరిచారకుడు అప్పగించుకున్నారు. అతడు 24 మంది పెద్దలను కూడా దేవుడు అతను నియమించమంటే అతడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ కోరాహు ఏం చేశాడు? కోరాహు కూడా ఎవరి సంతానం అంటే లేవి సంతానమే. ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే, మోషే ఒక్కడే సేవ చేయగలుగుతాడా? మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా పరిచర్య చేస్తాం, మేము కూడా యాజకత్వాన్ని జరిగిస్తాం. అహరోను మాత్రమే యాజకత్వం కాదు, మేము కూడా యాజకత్వాన్ని జరిగిస్తాం, మేము కూడా ధూపం వేస్తాం, మేము కూడా ఇదిగో మోషే అహరోను వల్లే మేము కూడా ప్రవర్తిస్తామని అతడు ఈ మోషేకి అహరోనుకి విరోధంగా 255 మందిని ఏం చేశాడండి? మోషేకి ఎదురుగా ఒక గుంపును పోగు చేసుకున్నాడు. ఇతడు ఆ గుంపును పోగు చేసుకున్నప్పుడు మోషేకి తెలిసింది, దేవునికి తెలిసింది, దేవుడు అతని విషయంలో తీర్పు తీర్చాడు. ఏం తీర్పు తీర్చాడు తెలుసండి? తర్వాత మీరు చదవండి 32వ వచనంలో మరి చదివితే, భూమి తన నోరు తెరిచి, చదవండి మాట 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూడండి, మృంగివేసింది. సేవ చేస్తున్న సేవకుల విషయంలో పరిచర్య జరగకుండా ఆటంకపరిచినందుకు, సహకరిస్తున్న వారిని కూడా ఆటంకపరిచినందుకు ఇతడు వారికి పరిచర్యకు, సేవకు, నాయకత్వానికి, దేవుని నడిపింపుకు వ్యతిరేకంగా ఒక 250 మందిని పోగు చేసుకొని వ్యతిరేకంగా ప్రవర్తించినందువలన మోషే పగ తీర్చుకోలేదు. సేవకుడు, దేవుని బిడ్డలారా, దేవుడు వారి ఎడల పగ తీర్చుకున్నాడు. దేవుడు తీర్పు తీర్చాడు. కోరాహు బ్రతికుండగానే జీవంతోనే నోరు తెరిచి భూమి ఏం చేసిందండి? మృంగివేసింది. ఇలాంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? కోరాహు వంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? దగ్గరగా ఉంటావా, దూరంగా ఉండవా? దూరంగా ఉండాలి. నేను అంటున్నాను, వినండి. ఏ సేవను మనం పాడు చేయొద్దు. ఏ సేవకులను అనవసరంగా మాటల చేత వారిని బాధ పెట్టకూడదు. ఏ ఒక్కరిని కూడా నీ ద్వారా సేవ ఆగిపోకూడదు. నీ కుటుంబం ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా సేవ చేస్తున్న వాళ్ళు సంతోషంగా సేవ చేయాలి, ఆనందంగా సేవ చేయాలి. వారికి చేతనైతే నీ వంతు నీవు సహాయం చేయాలి, నీ వంతు నువ్వు సహకరించాలి. ఒకవేళ సహకరించకపోతే సహకరిస్తున్న వారు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఆర్థికంగా సహకరిస్తారు, ఆత్మీయంగా సహకరిస్తారు, పరిచర్య చేయడానికి సహకరిస్తారు. ఇలా సహకరించే వారిని నువ్వు ఆటంకపరచు, వారి మనసులను చెడగొట్టకూడదు, వారి ఆలోచనలు చెడగొట్టకూడదు. అలా సహకరించే వారిని చెడగొట్టినా, సేవకురాలని అడ్డగించినా, పరిచర్యను అడ్డగించినా దేవుడు వారి ఎడల తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త సుమి. మనం ఎంత భక్తిపరులమైన, మన విశ్వాసులమైన సంగతిని మర్చిపోకూడదు, వారు సేవకులనే సంగతిని మర్చిపోకూడదు. నువ్వు సేవకుని కుమారుడి పిల్లలవైనా, కుమార్తె పిల్లవైనా నువ్వు సేవకురాలివి కాదు అనే సంగతి నువ్వు మర్చిపోకుండా ఉంటే, ఒక దైవికమైన నడిపింపులో నువ్వు ఉంటే తప్పకుండా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పాను, సేవకు విరోధంగా చేసిన కోరాహును, దాతానును, అభిరాములను దేవుడు తీర్పు తీర్చాడు. అదే సేవకు సహకరించిన మోషేని, యెహోషువని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడా? కిందికి వేశాడా? ఎలా ఆశీర్వదించాడు సేవకు సహకరించిన యెహోషువని?
నాయకునిగా ఆశీర్వదించాడు. సేవకు సహకరించిన అహరోనును ఏం చేశాడు? అతని సంతానం ఏం చేశాడు? అతని ప్రధాన యాజకుడికి చేశాడు. అతని కుమారులను యాజకులుగా ఆశీర్వదించాడు. మిరియాము ఏం చేశాడు? సహకరించినందుకు దేవుడు ఒక ప్రవక్తిగా ఆమెను దేవుడు బ్లెస్ చేశాడు. మధ్యలో ఏం చేసింది? ఒకసారి కొంచెం తేడా చేసిందా లేదా? మధ్యలో తేడా చేస్తే ఏం చేశాడు? ఒక్క మొత్తాడా లేదు దేవుడు? ఏం కలిగజేశాడు ఆమెకి? సేవకు కుష్ఠవ్యాధి రోగాన్ని కలుగజేశాడు. అందుకే ఎప్పుడైతే రోగాన్ని కలుగజేశాడో ఆమె ఏమైంది? సరిచేయబడింది. అందుకే దేవుని బిడ్డలారా, సేవకును ఆటంకపరుస్తే ఎంత నష్టం ఉందో, అదే సేవను మనం సహకరించి ప్రోత్సాహపరిచి ఆ సేవకుడి భారాన్ని, సంఘ భారాన్ని, సేవకు ఆదరణగా ఉండినట్లయితే అంత ఆశీర్వాదం నీ ఇంటి మీదకి దిగి వస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకములు అందరూ సేవకులు మంచిగా ఉంటారు అని నేను చెప్పట్లేదు. ఒకరితో మనకు అవసరం లేదు, తీర్పు తీర్చాల్సిన అవసరం. దేవుడే తీర్పు తీరుస్తాడు. విశ్వాసి తప్పు చేస్తే ఒక శిక్ష, అదే సేవకుడు తప్పు చేస్తే రెండంతల శిక్ష అండి. రెండంతల శిక్ష వస్తుంది, 7 అంతల శిక్ష వస్తుంది. అందుకే సేవకులు మేము దేవుని బిడ్డలారా, దేవుని మందిరం నిలబడి మేము మాట్లాడుతున్నాం ఒక మంచి మనస్సాక్షితో. నాకు నేర్పించిన నా ఆత్మీయ తండ్రి సురేషయ్య గారు, ఆత్మీయ తల్లి మేరక్క ఎలాంటి ఉపదేశాన్ని నేర్పించిందో, ఎలాంటి విశ్వాస జీవితాన్ని నేర్పించిందో, ఎలాంటి పరిశుద్ధ జీవితాన్ని నేర్పించారో, ఎలా వాక్యాన్ని ఉపదేశించాలి, ఎలా ప్రేమ కలిగి జీవించాలి, ఎలా సంఘాన్ని కట్టాలి, ముఖ్యంగా పరిశుద్ధ జీవితం పట్ల ఎలా జీవించాలో అదే నేర్పించిన విధానములోనే మేము ఇప్పటి కాలము వరకు మేము బ్రతుకుచున్నాము, ఇకను మేము బ్రతుకుతూనే ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే చాలా జాగ్రత్త, సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, డబ్బులో పడిపోకూడదు, స్త్రీ వ్యామోహంలో పడిపోకూడదు, పేరు ప్రఖ్యాతిలో పడిపోకూడదు. ఈ 3 విషయాలలో సేవకుడు జాగ్రత్తగా ఉండాలి. అలా పరిశుద్ధతను కాపాడుకొని నీతి నిజాయితీగా సేవ చేస్తూ, పవిత్రంగా సేవ చేస్తూ, విశ్వాసులు ఆ ఇస్తున్న దాని మీద, దేవుని మీద ఆధారపడి పరిచర్య జరిగిస్తున్న సేవకులకు నువ్వు చాలా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, సమీపంగా ఉండాలి, సహకరించే వ్యక్తిగా ఉండాలి. దేవుని నా అప్పుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అలాంటి సేవనే నువ్వు పాడు చేయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. దేవుడు మొత్తడా? ఎట్లా మొత్తుతాడో తెలియదు. బైబిల్లో చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను. తల్లిదండ్రుల్లో చేసిన పాప మాట అండి పిల్లలకు 5-6 తరాలు తగులుతుందటండి. అలాంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఎవ్వరికి కీడు చేయకూడదు. మరి ముఖ్యంగా దేవుని సేవకు, దేవుని పరిచర్యకు మనం ఏనాడు కీడు చేయకుండా మనం పరిపూర్ణంగా సహకరిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. అందుకే చివరిగా 5వ మాట, కోరాహు సేవకు కీడు చేశాడు, సేవకులకు కీడు చేశాడు, సేవ జరగకుండా అడ్డగిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి కోరాహు ఆత్మ గల వారికి మనం ఏమై ఉండాలండి? దూరంగా ఉండాలా, దగ్గర ఉండాలా? దూరంగా ఉండాలి. వాళ్ళకి ప్రార్థన వచ్చు, వాళ్ళకి వాక్యం వచ్చు, వాళ్ళు పూర్వం నుండి విశ్వాసులే, కానీ వారి మైండ్ సెట్ ఎలాగుందంటే కోరాహు వంటి మైండ్ సెట్ ఉంది. అలాంటి వారికి మనం దూరంగా ఉంటే మన ఆత్మీయ జీవితము, మన దైవికమైన జీవితము, మన సహవాసము, మనం పరిశుద్ధ సేవకులతో ఉండే ఆ సంబంధాన్ని మనం కాపాడుకోగలుగుతాం. రేపు దేవుని రాజ్యములో దేవుని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను, దేవుని సేవకు ఎంతగా అడ్డగించే వారికి దూరంగా ఉంటావో అంతగా దేవుని యొక్క ఆశీర్వాద అభిషేకం నీ మీద ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో మనం కొన్నిటికి ఏం కావాలండి? దూరంగా ఉంటే ఆత్మీయ జీవితంలో కాపాడబడతాం. ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. ఒకటి చెప్పండి మీరందరూ. అపవిత్రమైన వట్టి మాటలకు మనం దూరంగా ఉండాలి. రెండోది, అబద్ధములకు మనం దూరంగా ఉండాలి. మూడవది,
చెప్పండి. కలహములకు జగడాలకు మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. 4వది జారత్వముకు మనం దూరంగా ఉండాలి. 5వది దేవుని సేవను ఆటంకపరచు వారికి మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి. దేవుడిటి వాక్యములు దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరించి దేవుడు